ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్రంలో మహిళలందరూ కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఎటువంటి రక్షణ లేకుండా ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం మీద చూపిస్తున్నటువంటి శ్రద్ధ మహిళల రక్షణ మీద చూపించట్లేదు అనేది మా అందరికి కూడా మేము మీడియా పరంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాము. ఈరోజు టీడీపీ నాయకులు కేసులు పెట్టమంటే పోలీసులు పెడుతున్నారు, వద్దు అంటే మానేస్తున్నారు. అంటే పోలీస్ వ్యవస్థ వారికి కీలుబొమ్మలా పనిచేస్తున్నారా? ఈరోజు మనం అందరం చూస్తున్నాం, చాలామంది మహిళలు చాలా చోట్ల కూడా ఎన్నో విధాలైనటువంటి అవమానాలకు గురవుతున్నారు. కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళితే మహిళలకు రక్షణ ఇవ్వడం లేదు, మాట సహాయం ఇవ్వడం లేదు. అలాంటిది వారి మీద తిరిగి వారి మీద కేసులు పెట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్? మీడియా పరంగా మేము వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాం. ఆడవాళ్ళు స్టేషన్కి వెళ్ళడం అనేది చాలా అరుదు. స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు? అంటే ఎవరి కోసం వాళ్ళు పనిచేస్తున్నారు? ప్రజల కోసం కాదా? లేదనుకుంటే వాళ్ళు పనిచేసేది ఓన్లీ టీడీపీ వాళ్ళ కోసం. టీడీపీ నాయకులు వాళ్ళందరూ కూడా పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉందని చెప్పేసి చాలా నిర్లక్ష్యంగా బిహేవ్ చేస్తున్నారు. ప్రజలకి ఎటువంటి సహాయ సహకారాలు లేకుండా పోలీస్ వ్యవస్థ వ్యవహరించడం అనేది మేము ఖండిస్తున్నాం.